ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి కలల సాకారం, 5.5 కోట్ల ఆంధ్రుల ఆశా సౌధం, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏపీ అసెంబ్లీ భవనం ఎట్టకేలకు పూర్తయింది. అనుకున్న దానికంటే 2 నెలలు లేట్ అయినా కానీ 13 నెలల కాలంలో ఎవరూ ఊహించని విధంగా అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసి చూపించారు ఏపీ పాలకులు, అలాగే అధికారులు. ఇప్పుడు మనం అసెంబ్లీ భవనంలో ఉన్నాం. ఇక్కడ సరిగ్గా ఉదయం 11:25 పూర్ణకుంభ స్వాగతంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి వేద మంత్రాల మధ్య అర్చకులు స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించి ఇక్కడే ఏదైతే దేవతామూర్తుల పటాలకి టెంకాయ కొట్టి ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అలాగే ఏపీ శాసనసభ భవనంలోకి కూడా అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే ఎంపీలు కూడా అడుగుపెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఈ అసెంబ్లీ భవనం ఎంట్రన్స్ వద్ద ఉన్నాం. అసెంబ్లీని చాలా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. మొత్తం లోపల చూస్తే ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీ భవనాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఏదైతే జర్మన్ టెక్నాలజీని మైకుల కోసం వాడారో, అలాగే కుర్చీల వద్ద ఎమ్మెల్యేలు కూర్చున్న కుర్చీల వద్ద మైక్రోఫోన్లు కూడా వాడారు. చిన్న శబ్దాన్ని కూడా స్పీకర్కి వినిపించే ఏర్పాట్లు చేశారు. అలాగే చైర్స్ కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు కూర్చుంటారో ఎమ్మెల్యేలు కంఫర్ట్గా ఉండే విధంగా కూడా చైర్స్ని ఏర్పాటు చేశారు. అలాగే మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు అయితే భవిష్యత్తులో అసెంబ్లీ స్థానాలు పెరిగినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా 231 సీట్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరోపక్క ఏపీ శాసన మండలి నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ఇదంతా కూడా 192 రోజుల వ్యవధిలోనే పూర్తి చేయడం ఇక్కడ మరో విశేషం. నవ్యాంధ్ర నిర్మాణ చరిత్రలో మరో కీలక ఘట్టమనే చెప్పాలి. దీనికి అంతటికీ కూడా అందరి సహాయ సహకారాలు, సిఆర్డీఏ శ్రమ దీని వెనక దాగి ఉందని చెప్పి మంత్రులు నారాయణ, అలాగే పల్లె రఘునాథ్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే రేపు 6వ తేదీ ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా అవుతున్నాయి. మొట్టమొదటి సమావేశాలు ఏదైతే హైదరాబాదులో రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి తెగతెంపులు చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనని అమరావతిలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత సాధ్యమా కాదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు, అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఈ అనుమానాలన్నీ కూడా ఈ రోజుతో నివృత్తి అయిపోయి ఏపీ సర్కారు అనుకున్నది సాధించింది. సచివాలయ భవనాలని వాటితో పాటు ఏపీ అసెంబ్లీ శాసన మండలి భవనాన్ని కూడా పూర్తి చేసి రేపు 6వ తేదీ నుంచి మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలు ఈ అసెంబ్లీలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజారంజకమైన బడ్జెట్ని 150 కోట్ల రూపాయలతో బడ్జెట్ని రూపొందించినట్టు కూడా తెలుస్తుంది.